వాస్- ప్రార్థనా శ్లోకాలు చెప్పేస్తారా? నేను చెప్పనాను. ఎవరో ఒకరు చెప్పండి. ఇక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసుదేవన్. మనకి మే 10వ తేదీ నుంచి 19 వరకు విశాఖపట్నంలో ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లాగా పెడతారండి. అంటే ఇలా నేర్చుకున్న వాళ్ళందరినీ అక్కడికి రమ్మని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా. సో అందులో పికప్ చేసుకున్న వాళ్ళతో నెక్స్ట్ అక్కడక్కడ జరిగే గురు పూజల్లో డయాస్ ఇద్దామన్నది మాస్టర్ గారు ఆలోచన అన్నారు. ఆ పాతవి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండండి. అర్పణలోంచి కొన్ని చెప్పాం కదా, దెన్ పీయూష లహరి, ఆ తర్వాత శ్రీపతికి వచ్చేసాం అంతే కదా. ఇంక వేరే చిన్న చిన్నవి ఏం పట్టుకోలేదుగా మనం. సుదర్శన స్తవం చెప్పుకున్నాం. సుదర్శన స్తవం చెప్పుకున్నాం. అంటే అది కూడా పీయూష లహరిలోనే ఉంది. అవును. ఒక లిస్ట్ మనం ఏమేమి చదివామన్న లిస్ట్ ఒకటి మీరెవరైనా చేసి ఇవ్వగలిగితే సంతోషం. లేదు నేను కొంచెం తీరిగ్గా చేస్తాను. నేను చేస్తాను, నేను చేసి పంపిస్తాను, పెడతాను, గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెట్టేసేయండి. పెడతాను. తర్వాత ఇక ఎకాయకి శ్రీపతికి వచ్చాను. అంటే నేను గోదావైభవం అనుకున్నాను, మీరు శ్రీపతి అడిగారని ఇటు వచ్చాను. స్పీడ్ పెంచుదాం అనుకుంటున్నాను కానీ నాకు వల్ల కావట్లేదు. అంటే మాట్లాడకుండా ఊరికే పద్యం చెప్పటం బుద్ధి పుట్టట్లేదు. చూద్దాం అయితే. అంటే మేలోపు మనం శ్రీపతి కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేద్దాం. ప్లానింగ్ ఏం లేదులేండి, చేసుకుంటూ పోవడమే. సరే. పోయినసారి 34వ పద్యం మాట్లాడాను. ఏదో నాకు నోటికొచ్చినట్టు నిన్ను వర్ణిస్తూ ఉంటాను, పొగడుతూ ఉంటాను. చాలా ఎక్కువగా చెప్తాను కానీ ఎంత ఎక్కువ చెప్పినా అదంతా నీకు ఆల్రెడీ ఉన్నట్టి విషయమే. ఏం చేసేది అని చెప్పి ఒక క్వశ్చన్ వేశారు. ఆ తర్వాత తనకున్న ఇబ్బందిని వినిపిస్తుంది కదా, సన్నగానే మాట్లాడుతున్నాను. వినిపిస్తుందండి, బాగుందండి. వినిపిస్తుందండి. నమస్తేవా. తనకున్న ఇబ్బంది ఏంటి అన్నది మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. చచ్చి చావని శత్రు షట్కమది నా స్వాంతంబు బాధింపగా
వచ్చి రానివి కొన్ని విద్యలవి తీర్పన్ లేక సందేహములు నచ్చి నచ్చని శాస్త్రవాక్యముల కొంతన్ శాంతిగైకొన్న ఈ విచ్చి విచ్చని పచ్చి మొగ్గ మది తృప్తిన్ గూర్పవే శ్రీపతి అన్నారు. ఇందులో కొంచెం గట్టి మాట ఏదైనా ఉందా అంటే స్వాంతము అన్నది ఒకటి. స్వాంతం అని అంటే సందర్భాన్ని బట్టి హృదయం అంటాము, మనస్సు అని చెప్పుకుంటూ ఉంటాం. సరే, ఆయనకున్న ఇబ్బంది ఏంటో చూద్దాం. తనని తాను మాస్టర్ గారు ఎలా చెప్పుకుంటున్నారంటే విచ్చి విచ్చని పచ్చి మొగ్గ అన్న వర్ణన చేసుకున్నారు. ఇది తన గురించి తాను చెప్పుకున్న మాట మనకి అప్లై అవుతుంది. అంటే పుట్టిన ఇంటిని బట్టి, వంశాన్ని బట్టి, అందిన ట్రైనింగ్ని బట్టి, చదువుకున్న శాస్త్రాన్ని బట్టి, దొరికిన టీచర్లని బట్టి మనకి కొన్ని విషయాల పట్ల ఏమో ఐ మీన్ టు సే వీఆర్ అవేర్ ఆఫ్ దెమ్, కొన్ని మనకి అందవు. ప్రకృతిలో రహస్యాలు ఉన్నాయంటారు. ఆల్ సీక్రెట్స్ ఆర్ క్వైట్ పబ్లిక్. ఏ రహస్యమైనా చాలా పబ్లిక్ గా అవుట్ స్పోకన్ గా ఉంటుందిట. వివిడ్లీ ఎగ్జిబిటెడ్ అంటారు. మన దృష్టి దాని మీదకి పోక మనకు అది అర్థం కాదు, తెలియదు, అంతే. సరే, వీటన్నింటి వల్ల ఏంటి? విచ్చి విచ్చని మొగ్గ అన్నారు. అంటే కొంత తెలిసింది, కొంత తెలియలేదు. ఇవన్నీ తెలిసినవి అనుష్ఠిస్తే కదా మనం జీవితంలో పర్ఫెక్షన్ అందాం. ప్రస్తుతానికి పర్ఫెక్షన్ కి చేరుకునేది. మనందరం కూడాను డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఉన్నాం. ఒకళ్ళు మరీ మొగ్గ, మరీ పసి మొగ్గ, ఇంకొకళ్ళు కొంచెం కలర్ తిరిగింది. మీకు నచ్చిన పువ్వు మైండ్లోకి తీసుకోండి, అది విచ్చుకుని పూర్తిగా బ్లాజమ్ అయినటువంటి దశకి, మొగ్గగా ఉన్నప్పటి దశకి మధ్యన నంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి కదా. ఒకే మొక్క మీద రకరకాల ఫేజెస్ లో ఉండేటటువంటి బడ్స్, ఫ్లవర్స్ ఉంటాయి కదా. అలా మన అందరం కూడాను విచ్చి విచ్చని, ఎవాల్వ్డా అంటే ఎవాల్వ్డ్, నాట్ ఎవాల్వ్డా, ప్రిమిటివ్ అని అంటే ప్రిమిటివ్. సో ఒకే దీనిలో, ఒకే కాన్స్టిట్యూషన్ లో కొంతేమో ఎవాల్వ్డ్ షేడ్ ఉంటుంది, కొంతేమో ప్రిమిటివ్ షేడ్, నాట్ ఎవాల్వ్డ్ షేడ్ ఉంటుంది అని అనుకుందాం. మాస్టర్ గారు అంతటి ఆయన నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదనటం ఏంటి? ఒకటి అంటే ఆయన మనందరి తరఫున స్వామిని ప్రార్థిస్తున్నారు కాబట్టి ఇది మన గురించిన ముచ్చటే. ఈ మొగ్గకి మొగ్గ మది అన్నారు కదా. విచ్చి విచ్చని పచ్చి మొగ్గ తనని తాను ఆ మొగ్గతో పోల్చుకుంటూ నా మదికి, నా మనస్సుకి తృప్తి కూర్పవయ్యా అని అడుగుతున్నారు. మనస్సుకి ఎందుకు తృప్తి కావాలి అని అంటే మొగ్గ విచ్చుకుంటే కదా. ఇలా చెప్దాం. మొదటి లైన్లో స్వాంతం అని ఉంది కదా, అంటే హృదయం అనుకుందాం. హృదయాన్ని పద్మంతో పోలుస్తాంగా. పద్మం విచ్చుకుంటే కదా అందులో ఆయన వచ్చి కూర్చోవడానికి వీలయ్యేది. అది మొగ్గలాగా ఉంటే కూర్చోవడానికి కాదు కదా, ఫిజికల్లీ స్పీకింగ్. అందుకని దీన్ని పూర్తిగా విచ్చుకునేలాగా చేయమని ప్రార్థన. ఆ తృప్తి చేకూరితే ఈ హృదయ పద్మం వికసిస్తుంది. అప్పుడు నువ్వు అందులో హాయిగా కూర్చోవచ్చు అన్నది కామోసు. ఏమి ఇబ్బంది పెడుతోంది అని అంటే నాకు కోపం ఉంది, నాకు కామం ఉంది, నాకు మదం, ఇవే చెప్తారుగా 6 శత్రువులు అని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అవి చచ్చి సావలేదు. నాకు అందిన ట్రైనింగ్ని బట్టి అవి కొంతేమో శమించాయి, అంటే సబ్సైడ్ అయ్యాయి. సప్రెషన్ కాదు, సబ్సైడ్ అయ్యాయి. కొంతేమో కానట్టే ఉంది. అవి నేను ఏదో పరిణతి చెందాను, మంచి మార్గంలో ఉన్నాను అనుకున్నా. డిస్పెన్సరీకి ఓ పేషెంట్ ఊరికే విసిగిస్తుంటే గయ్యం అంటున్నాను, పోలేదుగా. తరువాత ఏవో కొన్ని నేర్చుకున్నాను, కొన్ని విద్యలు. అవి వచ్చా అని అంటే వచ్చు, అయినో.
రావా అని అంటే రావు, బోత్ షేడ్స్ అన్నమాట. ఆ నేర్చుకున్న కాస్ని ఏమైనా నాకు డౌట్లు వస్తే వాటిని తీరుస్తాయా? తీర్చట్లేదు. సరే, పెద్దవాళ్ళు ఏవేవో శృతులు అన్నారు, స్మృతులు అన్నారు, నానాకం ఇచ్చి వెళ్ళారు. వాటిని చదువుకుందామా? కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. సమ్ ఐ లైక్, సమ్ ఐ డోంట్ లైక్. దాంతో నాకు శాంతి రావట్లేదు. నేను ఎవాల్వ్ అయ్యానా ఏమో. ఇదిగో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాను నేను. నాకు కొంచెం తృప్తిని కూర్చో, సాటిస్ఫాక్షన్ ఇవ్వు అని అడుగుతున్నారు. సో పద్యం ఒకసారి అనుకుని ఆ, ఒకళ్ళిద్దరితో చెప్పి ముందుకెళ్ళిపోదాం. ఖ్యాతి, ఈ మోటో Z57 పవర్ ఎవరున్నారు అందులో? పిల్లలు ఉంటే చెప్పండి. సార్ కానీ నేను మధుసూదన్ రావు సార్. సెల్ ఒకటి మార్చాము, అది వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు సార్. మరి అది ఏం లేదులేండి, పేరు రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది. మీటింగ్ లో నేమ్ మారిస్తే సరే. ఖ్యాతి, అలాగే సార్. గురువు గారు, నా గొంతు బాగాలేదు, అందుకే చెప్పలేను గురువు గారు. మహతి, వాస్తవ సార్. నమస్తే అమ్మా. ముందు పద విభాగం చూసుకుందాం. చచ్చి, చచ్చి, చావని, చావని, శత్రు షట్కమది, శత్రు షట్కమది, షట్కము ప్లస్ అది షట్కమది, నా షట్కమది, నా నా స్వాంతంబు, నా స్వాంతం స్వాంతంబు బాధింపగా, స్వాంతంబు బాధింపగా, వచ్చి రానివి, వచ్చిరానివి, కొన్ని విద్యలవి, కొన్ని విద్యలు విద్యలు అవి, విద్యలవి తీర్పన్లేక, తీర్పన్లేక, తీర్పన్ లేక, సందేహముల్ సందేహముల్ నచ్చి నచ్చని, నచ్చి నచ్చని, శాస్త్రవాక్యముల శాస్త్రవాక్యముల కొంతన్ కొంతన్ శాంతిగైకొన్న శాంతిగైకొన్న ఈ ఈ విచ్చి విచ్చని పచ్చి మొగ్గ మది, విచ్చి విచ్చని పచ్చి మొగ్గమది, తృప్తిన్ గూర్చవే తృప్తిన్ గూర్చవే శ్రీపతి. శ్రీపతి. ఇది పద్యం కంటిన్యూస్ గా చదువుతున్నట్టయితే ఒక పిచ్ అందుకుంటాను. ఇక్కడే మొదలు పెడుతున్నాను కాబట్టి నేను ఇచ్చిన రికార్డింగ్ కి స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు. చెప్పమ్మా. సచ్చి చావని శత్రు షట్కమది, నా స్వాంతంబు బాధింపగా, చచ్చి చావని శత్రు షట్కమది, నా స్వాంతంబు బాధింపగా, వచ్చి రానివి కొన్ని విద్యలవి, తీర్పన్లేక సందేహముల్ వచ్చి రానివి కొన్ని విద్యలవి, తీర్పన్ లేక సందేహముల్ నచ్చి నచ్చని శాస్త్రవాక్యముల కొంతన్ శాంతిగై కొన్న
ఈ విచ్చి విచ్చని పచ్చి మొగ్గమది తృప్తిన్ గూర్చవే శ్రీపతి. నచ్చి నచ్చని శాస్త్రవాక్యముల కొంతన్ శాంతిగై కొన్న ఈ విచ్చి విచ్చని పచ్చి మొగ్గమది తృప్తిన్ గూర్చవే శ్రీపతి. ఈ పద్యంలో 3-4 పాదాలు ఏ స్ట్రెచ్ చెప్పటం ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ ఆగదలుచుకుంటే నచ్చి నచ్చని శాస్త్రవాక్యముల, అక్కడ ఒక బ్రీఫ్ పాస్, కొంత శాంతిగై కొన్న, Okay. అక్కడ మిగతా కంటిన్యూస్ గా కంప్లీట్ చేయటం. ఇంకొకళ్ళు చెప్పండి, నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోదాం. ఏ లక్ష్మి గారు? వాసుదేవ గురువు గారు. వస్తేవమ్మా. పద్యం సులభంగానే ఉంది, చదువుతారా? చదువుతాను గురువు గారు. చదవమంటారు గురువు గారు? చచ్చి చావని శత్రు సట్కమదినా స్వాంతంబు బాధింపగా వచ్చి రానివి కొన్ని విద్యలవి తీర్పన్ లేక సందేహముల్ నచ్చి నచ్చని శాస్త్రవాక్యముల కొంతన్ శాంతిగై కొన్న ఈ విచ్చి విచ్చని పచ్చి మొగ్గమది తృప్తిన్ గూర్చవే శ్రీపతి. నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోతున్నాను. వాస్తవ్ సార్. వస్తేవమ్మా. సార్ నా పేరు రాజలక్ష్మి అండి. నేను కొత్తగా జాయిన్ అవుతున్నాను లాస్ట్ వీక్, ఈ వీక్. ఎక్కడి నుంచి అమ్మా? పాల్వంచ్ అండి, పాల్వంచం. లాస్ట్ వీక్ మీరు అడిగారు, నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు 36వ పద్యం చెప్తుర్లేండి. అలాగే. ఈ పద్యంలో ఏంటంటే మాస్టర్ గారు ఒక భగవత్ తత్వాన్ని విప్పి చెప్తున్నారు. వీలైనంత సింపుల్ గా మాట్లాడుకుందాం, ఎక్కువసేపు కాకుండా. పెరుగని పెద్దవాడవై పేరు వహించితివయ్యా పెద్దలన్, తరుగని కుర్రవాడవై తప్పులే ఒప్పులుగాగజేయు నీవు ఎరుగుదువు ఎల్లపోకెడలన్, ఏమి ఎరుంగని వాడవీవు నిన్నెరుగని వాడ కొల్చితిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి. ఆ లాస్ట్ లైన్ పట్టుకుందాం. కొల్చితిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి. నిన్ను నేను పూజించాను. దేంతో పూజించాను అని అంటే ఊరికే నిన్ను తిట్టాను, నీ మీద కోప్పడ్డాను, నిన్ను నానాక మాటలు అన్నాను. అవన్నీ నేను నీకు సమర్పించుకున్న పూజా పుష్పాలు. అంతవరకు ఓకేనా? దెన్ ఇక్కడి నుంచి వద్దాం. నీ వెరుగుదువు ఎల్లపోకడలను. ఎల్లపోకడ, పోకడ అంటే పోవడం, పోవడం, రావడం. పద్ధతి, రీతి. రైట్, రీతి అనుకోవచ్చు, లేదా పద్ధతి అనుకోవచ్చు, ఒక మనిషి ఉండే విధానం అనుకోవచ్చు, ఒక ఒక ఇన్సిడెంట్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇది కావచ్చు. రకరకాలుగా వస్తుంది అక్కడ మీనింగ్. నేనంతా మనల్నే కదా గమనిస్తుంటాడు. ఈ పోకడ, నా పోకడ ఏంటి అన్నది స్వామికి తెలుసు, మీ పోకడ ఏమిటి అన్నది స్వామికి తెలుసు. అంటే మనం ఎలా ఉంటాం, ఏం చేయబోతున్నాం నెక్స్ట్, కొద్ది కాలం తర్వాత ఎలా ఉంటాం, ఇంతకు ముందు ఎలా ఉన్నాం, ఇవన్నీ నీవు ఎరుగుదువు ఎల్ల పోకడలను. నీకు అన్నీ తెలుసు, అందరి గురించి ఎవరేంటి అన్నది తెలుసు. ఎవరు అన్నది అంటే మనుషులను జీవులను కాకుండా మిగతాది తీసుకుంటే ఏది ఏంటన్నది తెలుసు. ఏమి ఎరుంగని వాడవీవు, నీకేం తెలియదు అసలు అంటే క్వశ్చన్. నిజంగా ఏమీ తెలియదనా? అక్కడ కొంత రిటారిక్ ఉంది. నీకేమీ తెలియదయ్యా,
ఏమంటున్నట్టు? ఆ, నీకు అన్నీ తెలుసు, నీకేం తెలీదు అని మనం దెప్పుతున్నాం. అంటే దాని వెనక మీనింగ్, ఏమి ఎరుంగని వాడవి, నీకేం తెలీదు అంటే నీకు అన్నీ తెలుసు, ఊరికే మాయ చేస్తుంటావు అన్నట్టు. ఈ క్లాసుల్లో ఈ క్లాసులు అంటే ఐ మీన్ కాలేజీలో చూస్తుంటాం కదా, ఓ పిల్లాడు ఉంటాడు. ఆ, వాడు ఎప్పుడు చదివినట్టు కనపడ్డు, ఎప్పుడు చదువుతాడో అర్థం కాదు. ఆ, పక్క పిల్లల్ని ఊరికే ఆడుకోవడానికి పిలుస్తుంటాడు, లేదా సినిమాకి పోదాం అంటాడు. నాకేం తెలియదు అంటాడు, ఏదన్నా డౌట్ అడిగితే చెప్పరా అంటాడు. వాడికి అన్నీ తెలుసు. అలాంటిది అనుకోండి సింపుల్గా, నిన్నెరుగని వాడా, నువ్వేంటి అన్నది నాకు తెలీదు. ఏదో ఇందాక పద్యంలో చెప్పినట్టు తెలిసి తెలియనట్టుంది. నాకు సరైన సమాధానం రానప్పుడల్లా నేను నిందించాను. ఆ నిందలన్నీ కొల్చి తిని అన్నారు కదా నీ పూజకే. ఇక నీ స్పెషాలిటీ ఏంటి, అది 2 లైన్లలో మాట్లాడుతున్నారు. పెరుగని పెద్దవాడవై పేరు వహించితివయ్య పెద్దలను. ఆ వహించితివయ్య తర్వాత కామ తీసేస్తే బెటరు. అది నేను టైప్ చేసేటప్పుడు వచ్చి పడింది. పెరుగని పెద్దవాడవై పేరు వహించితివయ్య పెద్దలన్. ఈయన ఎప్పటివాడి స్వామి? మీరు ఎంత పెద్దవాళ్ళని తీసుకున్నా అంతకంటే పెద్దవాడు, పెద్దవాళ్ళల్లో పెద్దవాడు. ఈ పెద్దవాడు ఏమన్నా పెరుగుతాడా అంటే పెరగడు. పెరగడంటే ఐ మీన్ ఫిజికల్గా పెరగడు అనుకోండి, లేదా మానసికంగా. దేవుడికి మనసు ఏంటి, మానసికంగా పెరుగుతాడా అని అంటే, అంటే నేను నాలో నేను మాట్లాడుకుంటున్నానండి, దేవుడికి మనసు ఉంటుందా? మీరు మాట్లాడవచ్చు, అదే అందరి మనసు దేవుడండి. సరే అనుకుందాం అలాగే. ఆ, మానసికంగా ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నాడు, ఇంకా మెచ్యూర్ అవుతాడు అలా అనుకుందామా? లేదు, అది అల్టిమేట్ అంతే అన్నమాట. ఆ, నారాయణీయంలో మొత్తం చెప్పిన తర్వాత కృష్ణ దర్శనం అయిందిట భట్టరు వారికి. ఆయన ఏం చెప్తారని అంటే, అగ్రే పశ్యామి, ఎదురుగా చూస్తున్నాను, దివ్య కైశోర వేషం అంటారు. అంటే ఆయన 125 ఏళ్ల వాడిని చూసినా, 100 ఏళ్ల వాడిని చూసినా, 90 ఏళ్ల వాడిని చూసినా, ఆయన ఎప్పుడు చూసినా ఒక 12 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారే, అంతటి కోమలత్వం ఉంటుందిట. అగ్రే పశ్యామి తేజోని విడతర కళాయావలి లోభని ఇలా వస్తుంది అది ఆ శ్లోకం చివరన. అందులో దివ్య కైశోర వేషం అంటారు. కిశోరి అన్న పేరుందా మీ ఇళ్లలో ఎవరికైనా? అంటే ఎలా చెప్పాలి, లేత వయస్సులో ఉన్నటువంటి పిల్ల కిశోరి అని అంటే. కిశోరుడు, నందకిశోరుడు అంటుంటాంగా, కిశోరుడు అంటే పిల్లవాడు అని. సరే, ఈయన పెరుగుతాడా అని అంటే పెరిగేవాడు కాదు, కానీ పెద్దల్లో పెద్దవాడు. సరే సరే, మరి ముసలాడా అంటే కుర్రవాడు. తరుగుతాడా అని అంటే, ఎవరితో నేను తరగడం అని అంటే తక్కువలో ఉంటాడా అని అంటే ఎవరికి తగ్గడు. నేనేం చేస్తుంటాట అని అంటే, తప్పుల ఎప్పులుగా చేయు నీవు అన్నారే. అంటే మీరు నేను చేస్తూ ఉన్నటువంటి తప్పులన్నింటినీ అవి ఎలానో లోక కళ్యాణానికి ఉపయోగపడేటట్టు దిద్దుతూ ఉంటాడు. అయ్యవారు ఏం చేస్తున్నారని అంటే, మా అమ్మ అంటుండేది, చేసిన తప్పులు దిద్దుకుంటున్నాడు అని. సరే, ఈ తప్పుల్ని ఒప్పులుగా చేయటంలో ఏంటి, అదొక ట్రైనింగ్ అన్నమాట. ఆ ట్రైనింగ్ మేము తీసుకుంటున్నట్టు నువ్వు ఇస్తున్నట్టు కూడా తెలియదు. నీకు అన్నీ తెలుసులే, ఏం తెలియదు. నేను చేసింది ఏంటి, నేను నిందిస్తున్నాను అప్పుడప్పుడు, అప్పుడప్పుడు కదా ఎప్పుడు నిందిస్తున్నాను.
ఆ నిందయే నేను చేస్తున్న పూజ తీసుకో, నీ ఇష్టం. మళ్ళీ మహతి. ఓకే, మరి రాజలక్ష్మి గారు మీరే చెప్తారా? పెరుగు కానీ లేరా? ఏ లక్ష్మి గారు మీరే చెప్పండి. సార్ చెప్తున్నానండి, గురువు వాయిస్ గారు. రావట్లేదండి. అమ్మా నా వాయిస్ చెప్పండి రావట్లేదు. గురువు గారు. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏ సార్ లక్ష్మి గారు గురువు గారు? అమ్మ రాజ్యలక్ష్మి గారికి ఇద్దాం ఛాన్స్. అలాగే గురువు గారు, అలాగే గురువు. పెరుగని పెరుగని పెద్దవాడవయి పెద్దవాడవయి పేరు వహించితివయ్య పెద్దలను పేరు వహించితివయ్య పెద్దలన్ తరుగని తరుగని కుర్రవాడవయి కుర్రవాడవయి తప్పులే ఒప్పులుగాగజేయు నీవు తప్పులే యొప్పులుగాగజేయు నీవు ఎరుగుదువు ఎల్లపోకడలను ఎరుగుదువు ఎల్లపోకడలన్ ఏమి ఎరుంగని వాడవీవు ఏమి ఎరుంగని వాడవీవు నిన్నెరుగని వాడ నిన్నెరుగని వాడ కొల్చి తిని కొల్చి తిని ఎన్నియో నిందలతోడ ఎన్నియో నిందలతోడ శ్రీపతి శ్రీపతి పెరుగని పెద్దవాడవయి పేరు వహించితివయ్య పెద్దలను పెరుగని పెద్దవాడవై పేరు వహించితివయ్య పెద్దలన్ తరుగని కుర్రవాడవయి తప్పులే ఒప్పులుగాగజేయు నీవు తరుగని కుర్రవాడవై తప్పులే యొప్పులుగాగజేయు నీవు ఎరుగుదు వెళ్ళపోకడలన్ ఎరుగుదు వెళ్ళపోకడలన్ ఏమి ఎరుంగని వాడవీవు ఏమి ఎరుంగని వాడవీవు నిన్నెరుగని వాడ నిన్నెరుగని వాడ కొల్చి తిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి గొల్చి తిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి పెరుగని పెద్దవాడవయి పేరు వహించితివయ్య పెద్దలన్ తరుగని కుర్రవాడవయి తప్పులే ఒప్పులుగాగజేయు నీ వెరుగుదు వెళ్ళపోకెడలన్ ఏమి ఎరుంగని వాడవీవు నిన్నెరుగని వాడగుల్చి తిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి. మొదటి నుంచి చివరి దాకా పట్టుకోగలరా? పెరుగని పెద్దవాడవై పేరు వహించితివయ్య పెద్దలన్ తరుగని కుర్రవాడవై తప్పులే యొప్పులుగాగజేయు నీవు ఎరుంగుడు వెళ్ళ పోకడలనేమి ఎరుంగని వాడవీవు నిన్నెరుంగని వాడ గొల్చి తిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి. ఇక్కడ ఏ పాదంలో కూడాను ఎరుంగని అని లేదు, మీరు ఎరుంగని అంటున్నారు. నిన్నెరుంగని లాస్ట్ లేదుగా అక్కడ. నీవెరుగుదువు నిన్నెరుగని వాడ నిన్నెరుగని హరసున్న ఉందని పెరుగని తరుగని ఎరుగుదువు ఎరుగని. అలాగే అది కొంచెం చూసుకోండి. అలాగే తర్వాత మహతి చెప్తావమ్మా? చెప్తాను సార్. పెరుగని పెద్దవాడవై పేరు వహించితివయ్యా పెద్దలన్ తరుగని కుర్రవాడవై తప్పులే ఒప్పులుగాగచేయు నీ వెరుగుదు వెళ్ళపోగడలనేమి ఎరుగని వాడవీవు నిన్నెరుగని వాడ
గొల్చితిని ఎన్నియో నిందలతోడ శ్రీపతి. ప్రతి పాదం మొదటలో ఎరుగని, తరుగని, పెరగని ఇలా ఉంది. మూడో పాదంలో మాత్రమే ఎరుంగని అని ఉంది. ఓకే, దాని 37కి వెళ్ళిపోదాం. ఇవి నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తున్నాను, ఒకసారి భావన చేయండి. తర్వాత ఏదో మీ పుణ్యం అని 4 ముక్కలు చదువుకుంటున్నాను నేను ఇప్పుడు. 4 ముక్కలను చదివినను కాస్త అటు ఇటు ఏదో వానాకాలం చదువులా అంటుంటారే, అలా చదువుకుని ఏదో 4 అక్షరాలు వచ్చాక ఓ చదువు వచ్చేసింది అని అనుకుంటున్నా. అలాగే 4 రాళ్ళవి చేతగూడినన్. 4 రాళ్ళు సంపాదించుకోమంటారే, ఈ రాళ్ళేంటి ఖ్యాతి? ఈ రాళ్ళేంటి? సంపద సార్. సంపద. కడపలో సంపద ఏంటి? వజ్రాలు బాగా దొరుకుతాయట మీ జిల్లాలో. సరే, సంపద అనుకుందాం. కాస్త సంపద నా చేతిలోకి వస్తే నేను పెద్ద నిలుగుబోతునవుదునని, వీడు ఎక్కడ చేతికి చిక్కకుండా పోతాడో, దొరకకుండా నీలుగుతుంటాడు, గర్వం వచ్చేస్తుంది అని అక్కడ స్క్రిప్ట్ లో నిన్న అని ఉన్నది. అది నిన్న కాదు, నిన్నే. నిన్నే విమర్శన చేతునంచు. నీదో నువ్వు దేవుడు అని, భగవంతుడు అని కూడా లెక్క పెట్టకుండా ఊరికే నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదని చెప్పి క్రిటిసైజ్ చేస్తుంటానని, నా వాలకమెల్లా, నా సంగతి బాగా తెలిసి, నా వాలకమెల్ల నీ వెరిగి, వీడి సంగతి ఇది అని బాగా తెలుసుకుని, పట్టితే కళియమున్ బిగించి. కళియము ఆ మాట ఏంటి? ఎవరికి స్ట్రైక్ కాలేదా? కళ్ళెంలాగా అండి, పట్ట. అంతే. గుర్రం ఓ అని పరిగెట్టకుండా మన చేతిలో ఏదో ఒకటి ఉండాలిగా, తాడు పట్టుకుంటా. అదన్నమాట. కళ్ళెం అంటారు. ఆ కళ్ళెము పద్యంలో కళ్ళియము అయ్యింది. ఆ కళ్ళెన్ని బిగించి పట్టుకున్నావా? ఓహో, సరే. ఈ 4 కాలములు, 4 కాలములు, 4 కాలాలు బాగుండు అంటుంటారే, 4 కాలాలు చల్లగా ఉండు అంటుంటారే. ఖ్యాతి, 4 కాలాలు చల్లగా ఉండమ్మా. నిలిపి నన్ను ఇటులే కొనిపోము శ్రీపతి అన్నారు. ఇంక ఇక్కడ ఆలోచించాల్సింది ఏమన్నా ఉందా? ఈ 4 కాలములు నిలిపి నన్ను ఇటులే కొనిపోము శ్రీపతి. ఇంకేమైనా ఉందా? నేను లేదనుకుంటున్నా. మహతి, నువ్వేమన్నా సజెస్ట్ చేస్తావా? ఏం లేదు సార్. లేదు. ఇంకా మధుసూదన్ రావు గారు? సార్ కష్టం లేదు సార్. ఇందులో కష్టమేం లేదు సార్, తేలిగ్గానే ఉన్నది. ఇంకేమన్నా ఆలోచించాల్సింది ఉందా అంటున్నాను. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకేమనిపించిందంటే, 4 కాలాలు నన్ను పట్టుకెళ్ళి అన్నారు కదా, 4 కాలాలు ఒక రోజులో 4 భాగాల? జీవితంలో 4 భాగాలు. జీవితంలో 4 భాగాలు. ఓకే. ఇంకా ఒక నెలలో 4 వారాల, లేకపోతే ఒక సంవత్సరంలో 4 కాలాల? మనకు అప్లై అవ్వదు, ఫారిన్ అవుతుంది. ఇంకా మన 6 ఋతువులు. నాకు కొంచెం దురాశ ఎక్కువ అండి. నేను ఇప్పటి వాడిని కాదు, నేను కృతయుగం నాటి వాడిని. చలికాలం దాకా స్వామికి వెంబడే పోతాను. అంటే నాకు ఇప్పుడు తోచింది ఇలాగా, అంతే. ఇంతకు ముందు తట్టలేదు. 4 కాలాలంటే బహుశా వాటిని కూడా లెక్కేశారేమో మాస్టర్ గారు. మనం 9 అంశాలు. 4 యుగాలు.
నా భగవదంశలం అయినప్పుడు ఓ మహాకల్పంలో ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో, యజ్ఞవరాహమూర్తి ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు ఉన్నవాళ్నే కదా, మళ్ళీ చివరి దాకా కూడా ఉంటా కదా. సో ఎప్పుడు చూసినా సరే, ఏ పాయింట్ ఆఫ్ టైంలో చూసినా, ఏ ఏజ్ లో చూసినా, ఏ సీజన్ లో చూసినా, ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నప్పుడు చూసినా, మెచ్యూర్డ్ గా ఉన్నప్పుడు చూసినా, ఇదిగో నువ్వు నన్ను ఇలాగే జాగ్రత్తగా బిగించి పట్టుకొని తీసుకుపో. ఎక్కడికి తీసుకుపోవాలో మళ్ళీ నెక్స్ట్ పద్యాల్లో చెప్తారులేండి. రైటా? దీంట్లో ఏమైనా ఆ, అసంబద్ధత ఉందంటారా నేను ఇలా అనడంలో? ఏమీ లేదు సార్. ఏం లేదండి. సరే, ఒప్పుకున్నా. సంతోషం. 4 ముక్కలను చదివినన్ చదువుకున్నాక మరి 4 రాళ్ళవి చేతగూడినన్ నిలుగుబోతునవుదునని నిన్న విమర్శన చేతునంచు నా వాలకమెల్ల నీవెరిగి పట్టితే కళ్ళియమున్ బిగించి ఈ 4 కాలముల్ నిలిపి నన్నిటులే గొనిపొమ్ము శ్రీపతి. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు సాగర్ గారు, ధనలక్ష్మి గారు, సాగర్ గారు లేరా? సరే, హైమావతి గారు. వాస్తవండి అది ఆన్ అవ్వలేదు వెంటనే. ఆ, చెప్పండి అమ్మా. 4 ముక్కలను చదివినన్ 4 ముక్కలను చదివినన్ మరి 4 రాళ్ళవి చేతగూడినన్ మరి 4 రాళ్ళవి చేతగూడినన్ నీలుగుబోతునౌదునని నీలుగుబోతునౌదునని నిన్న విమర్శన చేతునంచు. నిన్న విమర్శన చేతునంచు. అమ్మ అది దిద్దుకోవాలి, నిన్న సారీ అంటే నేను షేర్ చేసిన దానిలో అలాగే ఉంది కదా, అది నా తప్పే. నా వాలకమెల్ల నీవెరిగి నా వాలకమెల్ల నీవెరిగి పట్టితే కళ్ళియమున్ బిగించి పట్టితే కళ్ళియమున్ బిగించి ఈ 4 కాలముల్ నిలిపి ఈ 4 కాలముల్ నిలిపి నన్నిటులే గొని పొమ్ము శ్రీపతి. నన్నిటులే కొని పొమ్ము శ్రీపతి. హైమవతి గారు, అమ్మ మీరు ఎక్కడన్నారు? మర్చిపోయాను. ఎవరు సార్? హైమావతి గారు లేరా? ఓకే, ఇంకొకళ్ళు అందుకోండి. కవిత గారు. వాస్తవండి. 4 ముక్కలను చదివినన్ మరి 4 రాళ్ళవి చేతగూడినన్ నేను పోతునౌదునని 4 ముక్కలం చదివినన్ మరి 4 రాళ్ళు చేతగూడినన్ నీలుగుబోతునౌదు 4 రాళ్ళవి చేతగూడినన్. రాళ్ళు అవి. అవి ఓకే, అవి అన్నదా? ఓకే. 4 ముక్కలం చదివినన్ మరి 4 రాళ్ళు అవి చేతగూడినన్ నీలుగుబోతునౌదునని. ఒక్క నిమిషం. 4 రాళ్ళవి. రాళ్ళవి. మిమ్మల్ని ఎందుకు ఆపానంటే మీరు ఇందాక 4 రాళ్ళు అన్నారు, పోయింది. రాళ్ళు అవి అని విడదీసి చదవక్కర్లేదు. రాళ్ళు అవి అంటే చాలు, అందులో ఉన్నది రాళ్ళు అవి. నిన్నే విమర్శన చేతునంచు నిన్నే విమర్శన చేతునంచు నా వాలకమెల్ల నీవెరిగి పట్టితే కళ్ళియమున్ బిగించి ఈ 4 కాలముల్ నిలిపి నన్నిటులే గొని పొమ్ము శ్రీపతి. నా వాలకమెల్ల నీవెరిగి పట్టితే కల్లియమున్
బిగించి ఈ నాలుగు కాలముల్ నిలిపి నన్నిటులే కొని పొమ్ము శ్రీపతి. 38 ఇందులో లేదా? 38వ పద్యం మీ దగ్గర శ్రీపతి బుక్ ఉందా? నా గురువు దగ్గర గారు ఉంది. ఉంది గురువు గారు ఉన్నదండి. ఉంది. గురువు గారు ఉంది గురువు గారు. నేను ఇప్పుడు చెప్తాను చూడు. అవులే సరేలే, 4 ముక్కలను చదివినను వ్యాసుండు కన్యాసుతుండవు, వాల్మీకి కిరాతుడు, ఆదికవి నన్నార్యుండు తా వెర్రియవు, కవిగాడేమియు ఎర్రనార్యుడని, వంకల్దిద్దు సామర్థ్యముల్ భువిపైనెక్కువయ్యే, పామరునిగా పోనిమ్మునన్ శ్రీపతి. అది 38వ పద్యం. మీ దగ్గర ఉన్న దానిలో చూడండి. నేను 4 ముక్కలు చదువుకుంటున్నానుగా. అది 38 39, 40 తర్వాత 38 ఉన్నదండి. అక్కడికి వెళ్ళిపోయిందా? ఇది బుక్ లో కూడా అలా ఉంది. కాస్త చదువుకున్నప్పుడు ఏంటి నాకేదో కొంచెం తెలిసింది. అందుకని ఏంటి అని అంటే ఇక్కడ కూడా వ్యాసుండు కాదమ్మా, వ్యాసుండు ఆ మహానుభావుడు కన్యాసుతుండవు, పెళ్లిగాని పిల్లకు పుట్టాడు అని పేల్తాను. వాల్మీకి కిరాతుడు, వాల్మీకి అసలు గుండె లేదంటాను, వాడందరినీ దారి దోపిడీలు చేసి బతికాడు అంటాను. ఆదికవి నన్నార్యుండు, తెలుగు భాషలో ఆదికవి అని అంటే నన్నయ్య. ఆర్యుడు అన్నటువంటిది మర్యాదవాచకంగా వేస్తారు, భట్టరార్యులు ఇట్లాగా. నన్నయార్యుడు అన్నారు, నన్నార్యుడు అని షార్టన్ చేశారు మాస్టర్ గారు ఇక్కడ. తా వెర్రియో, ఆయనకి తెక్క అంటాను. ఇంకా ఎర్రనున్నాడు ఒక ఆయన, ఎర్రనార్యుడు. ఈ ఎర్రనెవరు? నన్నయ్య ఎర్రన ఎవరు? కవిత్రయం మాస్టర్. ఖ్యాతి చెప్తుంది. సరేలేండి. భారతం రాసిన వాళ్ళు కదా తెలుగులో. ఈ నన్నయ్య ఎర్రన, ఈ ఎర్రనార్యుణ్ణి ఎంత తక్కువగా మాట్లాడతానంటే వాడు కవిగాడు. మనం మామూలుగా గాడు అని చెప్పి అనం, నోటికి రాదు మామూలుగా. వాడు వీడు అని తిరస్కారంగా మాట్లాడుతుంటామే, అలాగా. నేనేం చేస్తాను అని అంటే వంకల్ దిద్దు సామర్థ్యముల్, వంక దిద్దుతూ ఉంటాను, ఊరికే పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను. ఆ పాయింట్అవుట్ చేయటానికి అవసరమైన ఎబిలిటీ భూమిపైన ఎక్కువయ్యే, ఈ భూమి మీద అవి పెరిగిపోయాయి. అలాగా పక్కవాడిలో ఉన్న లోపాన్నో, వాడు చేసిన పనిలో నెగటివ్స్నో వాటిని పాయింట్అవుట్ చేయటం. అందుకని పామరునిగా పోనిమ్ము నన్ శ్రీపతి, నాకే చదువు వద్దయ్యా, పామరుడిగా ఉంటే చాలు, నన్ను అలా నడిపించుకో. అవులే 4 ముక్కలన్ చదివినన్ వ్యాసుండు కన్యాసుతుండవు, వాల్మీకి కిరాతుడు, ఆది కవి నన్నార్యుండు తా వెర్రియో, కవిగాడేమియు నెర్రనార్యుడని, వంకల్దిద్దు సామర్థ్యముల్ భువిపై నెక్కువయ్యే, పామరునిగా ఓనిమ్ము నన్ శ్రీపతి. ఇది ఈ పద్యం. లక్ష్మీరాజ్యం గారు చెప్తారా? వాసుదేవ వాస్తవ 2 ఫోన్లు ఒకే చోట ఆన్లో ఉన్నాయా? ఎక్కువ వస్తుంది రెండు ఉన్నది మాస్టర్. చెప్పండి. కనిపించింది.
అవులే నాలుగు వ్యాసుండు కన్యాసుతుండవు వాల్మీకి రాధికవి నన్నారియౌ కవిగా నిద్రనాదికని వంకల్ దిద్దు సామర్థ్యముల్ భువిపై నెక్కువమయ్యే పామరునిగా బోనిమ్మునన్ శ్రీపతి. భువిపై ఎక్కువ అయ్యే అక్కడ ఒక్కటి చూసుకోండి. భువిపై నెక్కువయ్యే. తర్వాత 39కి వెళ్ళిపోదామా, ఆగిపోదాం? అలా నన్ను పామరుడిగా పోనిచ్చావనుకో, అటులే పామరుడైన కొంతైన చేయన్ జంకుదున్ పాపము. నాకేం తెలీదు, చదువుకోని వాడిలాగా ఉండిపోయాను అనుకో, పాపం చేయడానికి భయపడతాను, హెజిటేట్ చేస్తాను, తొందరగా చేయను. ఇటుపై పండితుడైనచో సరియే, అదే నేను చదువుకుని పండితుడిని అనిపించుకున్నాను అనుకో, ఇంకేముంది, ఇంకేమున్నది, ఈ పాపమే, ఆ చేసిన పాపమేదో పటు శాస్త్రార్థ సమర్థనల్గుని వహింపన్నేర్తు నిస్సంకన్. ఏదైనా మనం లాయర్స్ చెప్తారు చూడండి, చట్టంలో లూప్ హోల్స్ చాలా ఉంటాయంటారే, అలాగే నేను పండితుడినైతే ఏ పాపం ఎప్పుడు చేసినా దానికి శాస్త్రంలో ఇక్కడో అక్కడో ఏదో సపోర్టివ్ ఎవిడెన్సో కొటేషనో చూసుకుని నిస్సంకన్, ఏ జంకు లేకుండా, ఎలాంటి హెజిటేషన్ లేకుండా వహింపన్నేర్తు చేసేస్తాను. ఆ తర్వాత ఏంటంటావు, నీ కటుపైన అబ్బదరంబు కాదు సరిచే నన్ను ఓ శ్రీపతి. నీ కటుపైన నీకు కాదు కదా, మీ నాన్నకు కూడా చేత కాదయ్యా, దేనికి సరిచేయన్ నన్ను ఇంకా బాగు చేయడానికి నీకు కాదు, నీ అబ్బకు కూడా వీలు కాదు పో, అది అంటున్నారు. రైటా? మహతి చెప్పమ్మా. ఓకే సార్. ఓ మళ్ళీ నేను చెప్పాలా? చదివేసే చూద్దాం. ఓకే సార్. అటులే పామరుడైన గొంతైన చేయం జంకుదున్ పాపమింకిటుపై బండితుడైన చో సరియే, ఇంకేమున్నది పాపమే పటు శాస్త్రార్థ. ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? అటులే పామరుడైన కొంతైన చేయన్ జంకుదున్ పాపము, ఇంకిటుపై పండితుడైన చో సరియే, ఇంకేమున్నది ఈ పాపమే పటు శాస్త్రార్థ సమర్థనల్గొని వహింపన్నేర్తు నిస్సంకన్. నీ కటుపై నబ్బతరంబుగాదు సరిచేయన్ నన్ను శ్రీపతి. ఇలా తీసుకో. అటులే పామరుడైన కొంతైన చేయం జంకుదున్ పాపమింకిటుపై పండితుడైన చో సరియే, ఇంకేమున్నది. ఫస్ట్ లైన్ లో జంకుదున్ పాపము అని విడతీసుకుంటే మనం చదవటానికి బెటర్ గా వస్తుంది అనుకుంటా. జంకుదున్ పాపము ప్లస్ ఇంకిటుపై. ఓకే. అటులే పామరుడైన గొంతైన జేయం జంకుదున్ పాపము, ఇంకిటుపై బండితుడైన చో సరియే, ఇంకేమున్నది
పాపమే పటు శాస్త్రార్థ సమర్థనల్ కొని వహింపన్నేర్తు నిస్సంగన్ నీ కటుపై నబ్బతరంబుగాదు సరిచేయను సరిచేయనన్నునో శ్రీపతి. సరిచేయన్ నన్ను నో శ్రీపతి. ఈ నీకు కాదు నీ అబ్బకు కూడా కాదు అనటంలో అది మరీ తక్కువ భాష అని అనుకోకండి. అబ్బా ఈజ్ ఈక్వల్ టు నాన్న. తండ్రి. తమిళంలో అప్పా అని పిలుస్తారు తండ్రిని. ఆ అప్ప తెలుగుదేశానికి వచ్చేటప్పటికి అబ్బాయి పోయారు అంతే, ఇంకేం లేదు అక్కడ. ఖ్యాతి పెద్దగా చదవకుండా ఊరికే పెద్దగా పాడకుండా ఊరికే చదవనైనా చదువుతావా? చదవలేను గురువు గారు. ఓకే పోన్లే. తర్వాత 40th వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా పెద్దగా ఎక్కువ మాట్లాడాల్సింది లేదు, ఉన్నది కానీ లేదు. నీ శాస్త్రంబులు వద్దు, నాకు వద్దు పో, నువ్వు నీ చదువు అంతాను. సంపదలు తండ్రి వద్దు, నువ్వు ఇచ్చే ఏ సంపద నాకు వద్దు. ముమ్మాటికి ఓ శ్రీశ, ఎన్నిసార్లు అడిగినా వద్దుగాక వద్దు. ముమ్మాటికి అని ఎందుకన్నారంటే మన సంప్రదాయంలో ఏదైనా ఒక మాట 3 సార్లు మనం చెప్పినప్పుడు చెప్తే అది నిజం అని మనం నమ్ముతున్నట్టు, నిజం అని నిర్ధారిస్తున్నట్టు, బల్లగుద్ది చెప్తున్నట్టు. అవునవునవును అంటుంటామే, అలాంటిది అక్కడ. ముమ్మాటికి ఓ శ్రీశ, ఆయన శ్రీసుడు కదా, శ్రీ ఈశుడు అంటే లక్ష్మీదేవికి భర్త కదా, ఏమైనా ఇస్తాడు, ఎంత సంపద అయినా ఇస్తాడు. సరే ఆయనకు తెలియని విషయాలు లేవు కాబట్టి ఏ శాస్త్రం అయినా ఇస్తాడు. ఇప్పుడు బానే ఉంది కానీ నువ్వు ఇస్తావు నేను పుచ్చుకుంటా. చదువుకోని వాళ్ళందరూ ఏమన్నా పాడైపోయారా? డబ్బులు లేని వాళ్ళందరూ ఏమన్నా పాడైపోయారా? సంపద లేని వాళ్ళు. రెండో లైన్ అది, విద్యలు లేని భక్తతతియున్ చదువుకోని వాళ్ళంతా. స్త్రీ లేని గేహస్థులున్, స్త్రీ సంపద, గేహస్థుడు గృహస్థు సంసార్. నాశంబందిరే, ఏం పాడైపోయారా? లేదుగా. విష్ణు చిత్తు పగిదిన్ నా స్వాంతమున్ త్వత్పద ప్రాశస్త్యంబు నెరింగి జీవితము తీర్పంజూడవే శ్రీపతి అన్నారు. ఈ విష్ణు చిత్తుడు ఎవరు? గోదా తండ్రి, గోదాదేవి వాళ్ళ నాన్నగారు. ఆ పేరు కూడా చిత్రంగా పెట్టారు. విష్ణు చిత్తుడు, విష్ణువుని చిత్తములో కలిగినవాడు. చిత్తం అంటే మనస్సు. కాదుట మాస్టర్ గారు, గోదావైభవం ఆముక్తమాల్య, గోదావైభవం కాదు ఆముక్తమాల్య చెప్పేటప్పుడు విష్ణువే చిత్తముగా కలవాడు అన్నారు. ఆయనకి ఇంకెక్కడ ఆయన మనసులో హృదయంలో సందు లేదు, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ లార్డ్ విష్ణు. పగిది అని అంటే ఆ మాదిరి అని, అలాగా అని, ఆ మోడల్లో అని. నా స్వాంతమున్, నా హృదయాన్ని, త్వత్పద ప్రాశస్త్యంబు నెరింగి జీవితము తీర్పంజూడవే శ్రీపతి అంటే నా హృదయాన్ని విష్ణు చిత్తునికి తగిన అలా కాదు, ఇలా రావాలి. నా హృదయాన్ని విష్ణు చిత్తుడి హృదయంలాగా అలా ఉండని. ఏంటక్కడ అనంటే త్వత్పద ప్రాశస్త్యంబు నెరింగి, ఆయన ఎప్పుడూ కూడాను నీ పాదాల గొప్పతనాన్ని, మహిమను తెలిసి జీవితాన్ని నీకు సమర్పించుకుని నడిపించుకున్నాడు. ఆయన చేసిందంతా కూడాను స్వామికి చేసిన కైంకర్యం. తులసిమాలలు, పూలు, అదంతా ఉంది కదా కథ అక్కడ. తర్వాత అందులో ప్రత్యేకత ఏంటంటే ఆయన దగ్గర అది ఒక కథ చెప్తారు. ఆయన ఎవరో పాండ్యరాజు ఉన్నట్ట, అంటే పాండ్య దేశానికి రాజు తమిళనాడులో. ఆయన తత్వం తత్వం అని అంటే భగవంతుడు విష్ణువా, శివుడా, శాక్తేయంలో అమ్మవారా అన్నది కొట్టుకున్నారు మనకు అదే పనిగా. ఆ కొట్టుకున్న సందర్భంలో
ఎవరైతే తత్వాన్ని విప్పి చెప్తారో, అంటే ఆయన సభ దగ్గర ఎక్కడో ఓ పెద్ద స్తంభం నాటించి దానికి పైన ఒక మూట కట్టాట, అది కిందికి దిగొస్తుంది అని చెప్పి బెట్. అప్పుడు ఈయనకి కల్లో కనపడి, స్వామి నువ్వు పోయి పాండ్యరాజు సంస్థానంలో వాదనకి వెళ్ళిపో అన్నారట. అయ్యా నాకేం వచ్చు అన్నాడు ఈయన. నీకు అదంతా ఎందుకు, నేను చెప్తున్నా కదా నువ్వు పో అన్నట్ట. ఆయన ఆర్డర్ వేసిన తర్వాత నాదేముందని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నోరు పెగిలింది, ఎక్కడెక్కడి చదువు అంతా బయటికి వచ్చింది. ఆయన ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. ఆ బెడ్ కట్టినటువంటి అది కిందికి దిగొచ్చింది, అందింది. ఎట్ ద సేమ్ టైం స్వామి గరుత్మంతుడి మీద కిందికి దిగి వస్తూ ఆయనకి ప్రత్యక్షం అయ్యారట. ప్రత్యక్షం అయితే ఈయనేమన్నాడు, ఓ భలే ఉన్నావు, నీ కిరీటం బాగుంది, ఓ చెంపకి చారడేసి కళ్ళు, మెడలో వైజయంతి, ఆ శ్రీవత్సము, ఇదంతా చెప్పకుండా స్వామి నువ్వు రాకు రాకు రాకు, అక్కడే ఉండు నీకు దిష్టి తగులుతుంది అన్నట్టు ఆయన. ఇదిగో ఈ దిష్టి తగిలిన దీన్ని మనం తిరుపల్లాండు అని చదువుతూ ఉంటారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలహోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివಣ್ణ అని ప్రత్యేకంగా ధనుర్మాసంలో మీకు వినపడుతూ ఉంటుంది. నువ్వు బాగుండు దానికి అర్థం అంతే. ఇంకా మొత్తం అది ఒక 12 పాసురాలు అనుకుంటాను వరుస పెట్టి, నీ శంఖం బాగుండాలి, నీ చక్రం బాగుండాలి, నీ శ్రీవత్సం బాగుండాలి, ఇలాగే అన్నమాట. నువ్వు అలా వచ్చేస్తే ఎట్లనయ్యా అది మితిమీరిన అతిశయించినటువంటి ప్రేమ అంతే స్వామి మీద. నువ్వు ఇలా వచ్చేస్తే మా కళ్ళల్లో ఏమున్నాయో, ఎవరి దిష్టి తగులుతుందో, రాకు నువ్వు, నీ దర్శనం నాకు వద్దు, నువ్వు అక్కడే ఉండు అన్నట్టు. అది విష్ణు చిత్తుడి ప్రత్యేకత అన్నమాట. నీ శాస్త్రంబులు వద్దు, సంపదలు తండ్రి వద్దు, ముమ్మాటికో శ్రీశ విద్యలు లేని భక్తతతియున్, శ్రీలేని గేహస్థులున్ నాశంబందిరే, విష్ణు చిత్తు పగిదిన్ నా స్వాంతమున్, త్వత్పద ప్రాశస్త్యంబునిరింగి జీవితము తీర్పంజూడవే శ్రీపతి. ఎవరు చదువుతారు? నేను చదవనండి. సాగర్ గారు చెప్పండి. నీ శాస్త్రములు వద్దు, సంపదలు తండ్రి వద్దు, ముమ్మాటికో శ్రీశ విద్యలు లేని భక్త తతియున్, శ్రీలేని గేహస్థులున్ నా సంబంధిరే, విష్ణు చిత్తు పగిదిన్. అక్కడ పగిడిన అని చదువుకోవాలి, పగిదిన అని చదువుకోవాలండి. పగిది ఆ మోడల్లో, ఆ మాదిరిగా అలా పగిదిన్ నా స్వాంతమున్, వత్పద ప్రాశస్త్యంబు నెరంగి జీవితము తీర్పం చూడవే శ్రీపతి. ఇంకొకళ్ళు ఎవరైనా? భక్త తతియున్ అన్నారు కదా, ఆ తతి ఏంటి? అంటే భక్తుల్లోకెల్లా పెద్దవాడు అని చెప్పండి. కాదండి, ఇంకేమైనా ఆల్టర్నేట్ ఐడియా? గుంపు అని, గుంపు, భక్తుల సమూహము భక్త తతి అంటే. తతి గ్రూప్. నేను చదవనండి. చెప్పండి అమ్మా కామేశ్వరి గారు. వాసుదేవ్ అండి. నీ శాస్త్రంబులు వద్దు, సంపదలు తండ్రి వద్దు, ముమ్మాటికో శ్రీసా విద్యలు లేని భక్త తతియున్, శ్రీలేని గేహస్థులున్ నా సంబంధిరే, విష్ణు చిత్తు పగదిన్ నా స్వాంతమున్, త్వత్పద ప్రాశస్త్యంబునెరగి జీవితము తీర్పం చూడవే శ్రీపతి. పగిదిన్, విష్ణు చిత్తు పగిదిన్. తర్వాత బిఎస్ లక్ష్మి గారు మీరు చెప్తారమ్మా. వాసుదేవ్ అని చెప్తాను. నీ శాస్త్రంబులు వద్దు, సంపదలు తండ్రి వద్దు, ముమ్మాటికో శ్రీశ
విద్యలు లేని భక్త తతియున్ శ్రీలేని గేహస్థులున్ నాశంబందిరే విష్ణు చిత్తు పగిదిర్నా స్వాంతమున్ పద ప్రాశస్యంబు నిరింగి జీవితము తీర్పం జూడర్వే శ్రీపతి. వాసుదేవ. ఇవాళ అసలు గొంతు విప్పని వాళ్ళు ధనలక్ష్మి గారు. చదివానండి ఇందాక, చదువుతాను. నీ శాస్త్రములు నీ శాస్త్రంబులు వద్దు సంపదలు తండ్రి వద్దు ముమ్మాటికో శ్రీశా విద్యలు లేని భక్త తతియున్ శ్రీలేని గేహస్థులున్ నా సంబంధిరే విష్ణు చిత్తు పగిదిన్ నా స్వాంతమున్ వత్పద ప్రాశస్త్యంబు నెరింగి జీవితము తీర్పం జూడవే శ్రీపతి. నా స్వాంతమున్ నా స్వాంతమున్ వత్పద ప్రాశస్త్యంబు నెరింగి జీవితము తీర్పం జూడవే శ్రీపతి. ఇక్కడ మహతి నువ్వు ఒకసారి చదివేమ్మా, క్లోజ్ చేద్దాం. అలాగే సార్. దీనికి మాత్రం నేను ఛాన్స్ ఇవ్వట్లేదు ఇవాళ. చెప్పండి. నీ శాస్త్రంబులు వద్దు సంపదలు తండ్రి వద్దు ముమ్మాటికో శ్రీసా విద్యలు లేని భక్త తతియున్ శ్రీలేని గేహస్థులున్ నా సంబంధిరే విష్ణు చిత్తు పగిదిన్నా స్వాంతమున్ ద్వత్పద ప్రాశస్త్యంబు నిరింగి జీవితము తీర్పం జూడవే శ్రీపతి. శ్రీలేని గేహస్థులు తర్వాత నాసం బందిరే. నాశనమైపోయారంటారే. నాశనం దానికి షార్ట్ ఫామ్ నాశం. ఓహో. నాశంబు అందిరే పాడైపోయారా. తర్వాత నాశమున్ అక్కడ పాస్ తీసుకుని త్వత్పద ప్రాశస్త్యము అంటే బెటర్ గా ఉంటుంది. ఓకే సార్. నా స్వాంతమున్ ద్వత్పద అన్నావు, అలా కాకుండా త్వత్పద. నా స్వాంతమున్ త్వత్పద ప్రాశస్త్యంబు నెరింగి జీవితము తీర్పం చూడవే శ్రీపతి. ఇక్కడ ఆగిపోదాం. మళ్ళీ కొంచెం నేను సర్దుకుంటాను రొటీన్ అంతాను. వారంలో ఒక 2 సార్లు కలుద్దాం. సరే, మెసేజ్ పంపిస్తాను. వాసుదేవ్. అలాగే సార్. వాసుదేవ్ గారు, వాసుదేవ్ అండి. కొంచెం వాక్యాన్ని తిరిగేసుకుంటూ ఉండండి. వాసుదేవ్. వాసుదేవ్ గురువు గారు. వాసుదేవ మాస్టర్. వాసుదేవ్ అండి. వాసుదేవాని గురువు గారు. నమస్తే మాస్టర్.